నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యుత్ ఉద్యోగులు ముందుకు పయనించాలి. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. జిల్లాలో పలు చోరీలు, హత్యలు తదితర నేరాలకు పాల్పడ్డ 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎన్ త్రివిక్రమవర్మ. జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా టెలికాం సేవలు విస్తరించాలి. అధికారులను ఆదేశించిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యుత్ ఉద్యోగులు ముందుకు సాగాలని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. రిమ్స్ వద్దనున్న ఎంఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ అంబేద్కర్ జయంతి సభకు విద్యుత్ శాఖ ఎస్సీ భాస్కర్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ బి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. వారు అనేక విషయాలు కూలంకషంగా పరిశీలించి భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా తయారు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏ కాన్స్టిట్యూషన్ తయారు చేశారో ఈరోజు భారతదేశంలో అన్ని కార్యక్రమాలు కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ ఈరోజు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే వారు ఏ విధంగా చేయగలిగారో వారి సమర్థత, వారి శక్తి ఇందాక మనం చెప్తుంటే వినగలిగాము. కొన్ని దేశాల్లో అయితే సుమారు 7 సంవత్సరాలు, కొన్ని దేశాల్లో అయితే 4-5 సంవత్సరాలు. కానీ అటువంటిది ఒక 9 నెలల్లో చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అంబేద్కర్ గారిని ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో కానీ ప్రతి కేబినెట్లో కానీ వారికి ఒక అమూల్యమైన గౌరవిస్తుంటారు. అందువల్ల కొంత అమరావతి రాజధానిలో వారికి 125 అడుగులు ఎత్తు గల స్టాచ్యూ నోటిని పెట్టాలని కూడా నిర్ణయం తీసుకోవటం, దాదాపు 95 కోట్ల రూపాయల బడ్జెట్లో కూడా ఇవ్వటం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 235 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీలకి అనేక విధాలుగా ఎస్సీ కార్పొరేషన్ భాషలు కానీ ఆయన ఉపన్యాసాలు కానీ సినిమాల ద్వారా కానీ విగ్రహాల ద్వారా కానీ నేను ఆయన ప్రత్యక్షంగా చూడగలిగాను. నా జన్మ ధన్యమైంది అనేటువంటి వాళ్ళు మీ రెండవ చేయి కూడా పైకి వెళ్ళిపోతుంది. ఎడవ చేయి. మన తండ్రి మన తల్లి వర్ధంతిని జయంతిని ఎంత కృతజ్ఞతగా నమస్కారంతో ఉంటామో అంతే కృతజ్ఞతగా మీ చూస్తుంది. ఎస్ఐ గారికి చెప్పండి, ఉద్యోగులకు చెప్పండి, జూపుడి గారు మీరున్నారు కదా, నేను లేని లోటుని మీరు కవర్ చేయండి అని నాకు మంత్రి గారికి ఇద్దరికి చెప్పడం వల్ల ఆయన రాలేకపోయినటువంటి దామచర్ల జనార్దన్ గారు లోకల్ ఎమ్మెల్యే గారికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి మన మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారికి జయంతి ఉత్సవాన్ని జరుపుతున్నందుకు మీ అందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మన ఎస్టీ గారికి ఈ కార్యక్రమాన్ని
ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నందుకు ఎస్టీ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మరి ఆయన ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరగడం మన ప్రీతమ ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంతో సహృదయంతో వితిన్ 2 months లోపల ఒక 2 సార్లు కలిశారు, 3 సార్లు కలిశారు. 3 సార్లు కలిసిన తర్వాత మా సీఎండీ గారితో చెప్పి వెంటనే రివ్యూ ఇచ్చి చెప్పండి, నా విషయాలను కూడా వినియోగించుకున్నారు మినిస్టర్ గారు. వెంటనే ఇచ్చి చెప్పండి అని చెప్పేసి ఎంతో సహృదయంతో నన్ను నిశ్చిగా ఆహరించిన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మినిస్టర్ గారిని ఈ సభను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశం సచిన్ అవుతామని చెప్పేసి చేశారు. మాజీ శాసనమండలి సభ్యులు రెడ్డి పర్యాయాలు అనేక ఉద్యమాలకు స్ఫూర్తిదాత, సాంకేతిక శాస్త్రజ్ఞుడుగా మరి డిఫెన్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసి ప్రజాసేవలో భాగంగా ఈరోజు తన యొక్క పదవి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి అన్న జూపూడి ప్రభాకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే అసలు అంటే కొంతమంది దేవుడు నమ్మచ్చు, కొంతమంది దేవుడు నమ్మకపోవచ్చు, కానీ ఇది ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్ అని ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుతున్నామంటే కొన్ని ఆయన గురించి, ఆయన ఫిలాసఫీ మనం ఆయన ఇంతసేపు మాట్లాడి సెమినార్స్ పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని మనం ఏం నేర్చుకోవాలి ఆయన గురించి అనేది. కలియుగ దైవమైన శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. వేలాది ప్రజలు గోవిందనామ స్మరణతో లింగారెడ్డి కన్వెన్షన్ ప్రాంగణం మారుమోగింది. శ్రీనివాస కళ్యాణాన్ని కనులారా వీక్షించి భక్తులు పరవశించారు. పేర్నమిట్టం మాజీ సర్పంచ్ రావూరి లింగారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సారథ్యంలో కర్నూలు రోడ్లోని పాలకేంద్రం ప్రక్కన నూతనంగా నిర్మించిన లింగారెడ్డి కన్వెన్షన్ ప్రాంగణంలో శ్రీనివాస కళ్యాణాన్ని తిరుమల నుండి విచ్చేసిన అర్చక స్వాములు కృష్ణసాయి, వేణుగోపాల దీక్షితులు వైకాసన ఆగమయుక్తంగా నిర్వహించారు. టీటీడీ కళ్యాణం ప్రాజెక్టు ఏఈఓ ఎండి అశోక్ కుమార్, సూపరింటెండెంట్ ఆర్ పాండురంగయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. టీటీడీ కళ్యాణం ప్రాజెక్టు ఏఈఓ ఎంబి అశోక్ కుమార్, సూపరింటెండెంట్ ఆర్ పాండురంగయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ఆదుమూరపు సురేష్, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి దంపతులు, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు దంపతులు, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి దంపతులు పాల్గొన్నారు. ప్రధాన ఆచార్య స్వామి ఏ విధంగా అయితే భక్త సంకల్పాన్ని చెప్తారో అదే విధముగా మీ అందరూ ఆ భక్త సంకల్పాన్ని వారు ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా మీరు అందరూ పలకవలసిందిగా తస్మై సమస్త వేదార్థ విదే శ్రీ వికనసే నమః స్వచక్ర శంఖం కటి వరదహస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రలంబ
స్తంభ సూత్రోత్పల సూత్రోత్పల మాల్యభూషణం మాల్యభూషణం నమామ్యహం నమామ్యహం శ్రీ వెంకట శైలనాయకం శ్రీ వెంకట శైలనాయకం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయ మహావిష్ణు అస్మిన్నే వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన కృష్ణపక్షే త్రయోదశ్యాం త్రయోదశ్యాష్టా నక్షత్రయుక్తాయ శుభనక్షత్ర శుభముహూర్త ఏవం గుణ ఐరావత పుండరీక వామన కుముదాన్యన పుష్పదండ సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్కంటి షుండాదండోత్తంభితే అమరావతి తేజోవతే సంయమ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ వేదేన ప్రవర్తమానస్య పరత్వేవ వ్యూహంతర్యామే కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితి లేకాండధరాయ నిచ అవతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచించ నివాస స్వామి పరబ్రహ్మణే వరాయ శ్రీదేవి నామ్ని ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి లక్ష్మీ రమణ గోవింద సామగర్భగణ చతుర్వేదాధ్యాయిని కాశ్యపావత్సార నైద్రవత్ర వైష్ణవస్వామి చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ దేవేయులకు అలంకరిస్తూ ఉన్నారు. గోవిందా సఫలమయ్యేలాగా దినమే సుదినము శ్రీనివాస స్మరణే పావనము అంటూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల సమయాలను మార్పు చేసినట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఈ సమయ మార్పులకు అనుగుణంగా కేంద్రాలను నిర్వహించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఇబ్బంది కలగకుండా గతంలో 9 గంటల నుండి 4 గంటల వరకు ఉన్న సమయాన్ని ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించి చిన్నారులకు పోషకాహారాన్ని అందించాలన్నారు. ఏప్రిల్ 1 నుండి జూన్ 12వ తేదీ వరకు ఈ సమయాలు పాటించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు 3 గంటల వరకు సెంటర్లలోనే ఉండాలన్నారు. పశ్చిమ ప్రకాశంలో 6 చోట్ల గర్భవతులకు, బాలింతలకు మధ్యాహ్న భోజనం క్రింద అన్న అమృతహస్తం అమలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు మే 1 నుండి 15 వరకు, హెల్పర్లకు 16 నుండి 31 వరకు వేసవి సెలవులు మంజూరు చేశామన్నారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో
61 ఐసిడిఎస్ ప్రాజెక్టులను నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా మనం 12,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తున్నాం. అయితే వచ్చే ఎండాకాలం ఉద్దేశించి ప్రభుత్వము అంగన్వాడీ కేంద్ర యొక్క పని సమయాలని మార్చడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు వచ్చే జూన్ 12 వరకు కూడా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలి. పిల్లలకి కేంద్రంకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే స్నాక్ ఫుడ్, ఎగ్ అట్లాంటివి కూడా అన్నీ కూడా 8:30కి ఇచ్చి 11 గంటల వాళ్ళకి మధ్యాహ్న భోజనానికి ఏర్పాటు చేయాలి. అయితే కేంద్రం నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్త కానీ హెల్పర్ కానీ వీళ్ళు మాత్రం కేంద్రాన్ని 3 గంటల వరకు కూడా నిర్వహించాలి. అంటే కార్యకర్తలు హెల్పర్లు కూడా 8 నుంచి 3 గంటల వరకు ఉంటారు. పిల్లలు మాత్రం 8 గంటల నుంచి 11 వరకే కేంద్రంలో ఉంటారు. అదేవిధంగా అమృతాస్తం కింద మన గర్భవతులకి బాలింతలకు కూడా ఫుల్ మీల్స్ పెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అదేవిధంగా కార్యకర్తలు హెల్పర్లు కూడా ఆ కేంద్రంలో నిర్వహించాలి. అయితే ప్రతి సంవత్సరం కూడా వేసవిలోని అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు ప్రభుత్వం సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వచ్చే మే 1 నుంచి 15 వరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఈ సెలవులు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా హెల్పర్స్ అయితే మే 16 నుంచి 31 వరకు కూడా వాళ్ళు కూడా 15 రోజులు సెలవులు వినియోగించుకోవచ్చు. అయితే ఈ కాలంలో కూడా ఎక్కడ ఫుడ్ ఇంటరప్షన్ లేకుండా పౌష్టికాన్ని లబ్ధిలకు అందిస్తూ నిరంతరంగా గమనించవలసిందిగా కార్యకర్తలకు హెల్పర్లకు కూడా సూచించారు. జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి బి విజయభాస్కర్ తెలియజేశారు. వివరాలను deo.prakasam.net వెబ్సైట్లో ఉంచామని ఆయన చెప్పారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. జిల్లాలో పలు చోరీలు, హత్యలు తదితర నేరాలకు పాల్పడిన 17 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మొత్తం 17.5 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముండ్లమూరు మండలం శంకరాపురానికి చెందిన సుభాషిణి అనే వివాహిత హత్య కేసులో నిందితుడు ఆమె భర్త కొప్పరి వెంకటనారాయణను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే గత ఏడాది నవంబర్ 8న అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన గోరంట్ల సింగమ్మ అనే 75 సంవత్సరాల వృద్ధురాలి హత్య కేసులో నిందితుడైన ఆమె అల్లుడు బొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాలకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తలనీలాల చోరీ కేసులో తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన చెల్లా జంపన్న, మనుగురు మండలానికి చెందిన దేవరబోయిన లింగమూర్తి, తమ్మిశెట్టి నాగరాజు అలియాస్ రాజు, భద్రాచలం మండలానికి చెందిన కొర్రాజుల గట్టు కాలనీవాసి తుర్రం శ్రీను, తమ్మిశెట్టి యేసులను స్థానిక పోలీసులు సహకారంతో అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై అమ్మాయిలను ఎరగా చూపి వాహన చోదకులను ఆపి వారి వద్ద నుండి నగదు, విలువైన వస్తువులను దోచుకుంటున్న కందుకూరు మండలం శానంపూడికి చెందిన ఆటో డ్రైవర్ వేమూరి సాయి, బూడిదపాలానికి చెందిన సయ్యద్ ఫైరోజ్, సింగరాయకొండకు చెందిన కన్నె కార్తిక్లను ఉలవపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే కందుకూరులో గత ఏడాది మే 28, నవంబర్ 5వ తేదీన జరిగిన 2 గృహ దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్న పోతురాజుమిట్టకు చెందిన షేక్ మస్తాన్ వలీ అనే నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం నేరాలకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఈ కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో అద్దంకి కందుకూరు సిఐలు హైమారావు, సిహెచ్ నరసింహారావు, అద్దంకి ఎస్ఐ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చక్రాయపాలెం గ్రామస్తుడైన వెంకటనారాయణకి ఇచ్చి 9 సంవత్సరాల క్రితం పెళ్లి చేశాడు. ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు తర్వాత వీళ్ళు అస్తమానం గొడవ పడుతుంటే ఆ రోజు 9th రాత్రి ఇద్దరు గొడవపడి పడుకున్న తర్వాత రాత్రి 12 గంటలకు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అల్లుడు గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చి నా భార్య ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది అని చెప్పేసి బయటకు వచ్చి అల్లరి చేసి వాళ్ళ నాన్నకు చిన్న యోగయ్యకు కబురు పెడతాడు. చిన్న యోగయ్య వచ్చి తన కూతురికి ఆరోగ్యం బాగలేదు, నా భర్త నా అల్లుడు బాగా చూసుకుంటున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ కంప్లైంట్ ఫాదరే ఇచ్చాడు కాబట్టి మనం 174 CRPC కట్టాం, నో ఎక్స్టర్నల్ ఇంజురీస్. తర్వాత ఎప్పుడైతే డెడ్ బాడీని మనం పోస్ట్మార్టం పంపించినామో డెడ్ బాడీలో డెత్ డ్యూ టు స్ట్రాంగులేషన్ అని రిపోర్ట్ వచ్చింది. సో ఇది మర్డర్ కేసు కింద మళ్ళీ ఇమీడియట్గా కన్వర్ట్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే దీంట్లో భర్తనే అమ్మాయిని భార్యని చంపినట్టుగా ఇతనికి వేరే ఇతర ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల భార్య రిపీటెడ్గా క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ఇద్దరి మధ్య గొడవ రావడం, భార్య అడ్డంగా ఉండడం గమనించి ఆమెను గొంతు పిసికేసి ఆమెను చంపడం జరిగింది. ఈ కేసులో మొత్తము ఇంట్రాగేట్ చేస్తే అతను కూడా కన్ఫెషన్లో అక్యూజ్డ్ ఒప్పుకోవడం జరిగింది. సో ఈ కేసులో 174ని 302 కేసు కట్టి ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక అమ్మాయి బయట కనబడుతుంది, పోయే వెహికల్స్ అట్లా అట్రాక్ట్ చేసి ఆపడం, ఎవరన్నా వచ్చి మాట్లాడితే అమ్మాయి ఎందుకుందని చెప్పి అడగడం, వాళ్ళని పక్కన తీసుకెళ్ళి పక్కకు రమ్మని చెప్పడం, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా 3 అబ్బాయిలు ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గర వాచ్ కానీ సెల్ ఫోన్ కానీ ఉంగరాలు కానీ ఏమున్నా అవి తీసుకోవడం. ఈ విధమైన మోడస్ ఆపరెండితో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దీంట్లో వేమూరి సాయి అని చెప్పేసి శానంపూడి గ్రామం, కందుకూరు మండలం, ఇతను ఒక ఆటో డ్రైవరు. అతనికి అసోసియేట్స్ సయ్యద్ ఫిరోజ్, బూడిదపాలెం, కందుకూరు టౌను. ఈ పాలకీర్తి అనిత 21 ఇయర్స్, ఈ అమ్మాయి కనబడుతుంటుంది. తర్వాత కిన్నే కార్తిక్, ఇతనికి 25 ఇయర్స్. అందరు కొంచెం మేజర్సే 25 ఇయర్స్లో ఉన్నారు. సింగరాయకొండ. ఈ అమ్మాయి రోడ్డుపైకి రాత్రి 9-9:30 వస్తుంది. అటుపక్క పోయే మోటార్ సైకిల్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, లారీ డ్రైవర్స్ కానివ్వండి, ఈ అమ్మాయిని చూసి ఆగి ఎందుకున్నామని అడగడం, పక్కకు తీసుకెళ్ళడం, వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకోవడం. ఈ యొక్క మోటార్ ఆపరేట్ జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఒక ఆటోను కూడా రికవర్ చేయడం జరిగింది. అంటే మనకు దీంట్లో కంప్లైంట్స్ రావడం తక్కువ, ఎందుకంటే కొంతమంది లారీ డ్రైవర్స్ ఉంటారు, సెల్ ఫోన్ ఏదో ఉంటుంది, మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం ఎందుకని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఎవరో ఒకరు మన కంప్లైంట్ ఇస్తే దాన్ని ట్రేస్ చేసి మనము ఈ యొక్క కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గుడ్లూరు పోలీస్ స్టేషన్లో కూడా మనకు కంప్లైంట్ కట్టడం జరిగింది, ఎక్స్ట్రాషన్ కేసు ఇది. దాంట్లో యుక్కుల చందు సింగరాయకొండ, కుమ్మరి నరేంద్ర సింగరాయకొండ, గడ్డల రమేష్ సింగరాయకొండ, దీంట్లో కూడా 3 అక్యూజ్డ్ వీళ్ళు. దీంట్లో కంప్లైంట్ వచ్చేసేసి భూపనట్టం శ్రీనివాసులు, ఇతను 40 సంవత్సరాలు, కలిగిరి విలేజ్, నెల్లూరు. ఇతని దగ్గర నుంచి కూడా అమ్మాయి చేయాపి లిఫ్ట్ అడిగినట్టు అతను ఆపిన తర్వాత పక్కకు రమ్మని చెప్పి అతని దగ్గర తీసుకుంటే అతని నుంచి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ కంప్లైంట్ బట్టి ట్రేస్ చేస్తే మళ్ళీ ఒక 3 అక్యూజ్డ్ ఇదే అమ్మాయి ఉంది. అంటే అమ్మాయి ఇస్ ద సేమ్. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 8వ తేదీన విజయవాడలో జరిగే సదస్సుకు జర్నలిస్టులు భారీగా తరలిరావాలని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత పాత్రికేయులకు 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, బీమా సౌకర్యాన్ని కల్పించాలని, హెల్త్ కార్డుల రెన్యువల్స్ పూర్తి చేయాలని తదితర సమస్యలపై సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పాత్రికేయ సమస్యలపై పోరాడుతోంది ఏపీయూడబ్ల్యూజే మాత్రమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అలుగుల సురేష్ అధ్యక్షత వహించారు. కార్యదర్శి హరిబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు టీవీరావు, అక్రిడేషన్ కమిటీ సభ్యుడు మీసాల శ్రీనివాసరావు, ఏబిఎన్ సురేష్, వెంకట్, శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 8వ తేదీన విజయవాడ సదస్సు మనం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? మన రాష్ట్రంలో జర్నలిస్ట్ సంఘాలుగా చెప్పుకునే వాళ్ళు పెట్టే సదస్సు లక్ష్యం పెట్టి, రెండోది నిర్మాణపరమైన అంశాలు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసి స్పందించాయి. డెస్క్ జర్నల్కి అప్డేషన్ వచ్చిందాక మనం చేసిన కార్యక్రమాల గురించి మరోసారి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులు హెల్త్ కార్డు సాధన, ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి, డెస్క్ జర్నల్కి అప్డేషన్, ఈ 2 సంవత్సరాల్లో
ప్రధానమైనవి అనుకుంటే ఆ ప్రధానమైన సాధనలో ఏపీడబ్ల్యూజే కృషి అన్నిటికన్నా ప్రధానమైనది అనేది జగన్. అయితే ఆ తర్వాత కార్యక్రమంగా మనం దేని మీద దృష్టి పెట్టామంటే జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ కావడానికి మన డిమాండ్ ఒక పర్యవేక్షణ కమిటీ ఉండాలి జర్నలిస్టులతోటి, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో అధికారులతో కూడిన ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి. రెండోది, మనం రాష్ట్ర విభజన అనంతరం వెల్ఫేర్ ఫండ్కి ఎలాంటి నిధులు కేటాయించబడాల. ఇది చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ₹1 కోట్లతోటి ఈ వెల్ఫేర్ ఫండ్ని ఏర్పాటు చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 2 కోట్లకు పెంచారు. మనం ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న 15,000 జర్నలిస్ట్ కుటుంబాలని దృష్టిలో ఉంచుకొని ఫస్ట్లో 20 కోట్లు అడిగాం, తర్వాత దాన్ని 50 కోట్లతోటి నిధిని ఏర్పాటు చేయమని అడిగాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు గారికి ధన్యవాదాలు. నవంబర్ 23వ తేదీన ఒంగోలులో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఏపీడబ్ల్యూజే ప్రకాశం జిల్లా మహాసభను జరుపుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే మహాసభ అయిపోయిన మాకు ఒక నెలలోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల జిల్లా కార్యవర్గ సమావేశం ఆలస్యమైనందుకు మీ అందరూ ముందుగా అధ్యక్ష కార్యదర్శిని క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జర్నలిస్టులో సంఘాలు అనేక పరిణామాల పరిస్థితులు చోటు చేసుకుంటా ఉంటాయి. వాటి అంశాలపైన రాష్ట్ర సెక్రటరీ గారు నిర్వహిస్తారు. ఇకపోతే మన జిల్లా స్థాయికి వచ్చేకి ఈ మధ్యకాలంలో ఏపీడబ్ల్యూజే యాక్టివిటీస్ కొన్ని తగ్గినాయి. కారణాలు ఏమేమి కావచ్చు, వాటికి పోకుండా భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో ఏపీడబ్ల్యూజే 2016-17 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం NSFDC పథకం కింద నిరుద్యోగ లబ్ధిదారులని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న వారికి సెక్టార్ వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రవి తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలు 27, 28, 30వ తేదీలలో నిర్వహించున్నామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆయన కోరారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ కులాల ఆర్థిక సేవా సహకార సంస్థ ద్వారా NSFDC లబ్ధిదారుల ఎంపిక కొరకు ఈ నెల 27, 28, 30 తారీఖుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 27వ తారీఖున ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టారు అంటే టెంట్ హౌస్లు, ఇంటర్నెట్ జిరాక్స్లు తదితర సంబంధించినటువంటి వాడికి ఇంటర్వ్యూ జరుగుతుంది. అదేవిధంగా 28వ తారీఖు అగ్రికల్చర్ అలైడ్ సెక్టారు అంటే మినీ డైరీ కానీ ట్రాక్టర్స్ వాళ్ళకి. 30వ తారీఖున ట్రాన్స్పోర్ట్ సెక్టారు అంటే ఇన్నోవా కార్లు, ఆటోలు, డీజిల్ ఆటోలు వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇవన్నీ కూడా మేము సంబంధిత ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ లబ్ధిదారులకి ఉత్తరాల తెలియజేయడం జరిగింది, పత్రికా ప్రకటన తెలియజేయడం జరిగింది. మరి ఎవరైనా లెటర్స్ అందపోయినప్పటికి కూడా లేకపోతే ఏదైనా మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. లబ్ధిదారు ఎంపికకి హాజరు కావాల్సిందే కోరుతున్నాం. వచ్చేటప్పుడు వారికి సంబంధించిన సర్టిఫికేట్లు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే అర్హత సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చినట్లయితే ఇంటర్వ్యూకి హాజరవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూస్ హాజరైన తర్వాత మేము జాబితా ఎంపిక జాబితా ప్రకటించడం జరుగుతుంది. ఈ ఎంపిక అనేటువంటిది NSFDC సంబంధించి 15-16 సంబంధించిన లబ్ధాలు ఎంపిక అయిపోయింది. వాళ్ళందరికీ పారదర్శకంగా చేయడం జరిగింది. వారికి పంపిణీ కూడా సిద్ధం అవుతుంది. 16-17 కూడా పారదర్శకంగా చాలా జాగ్రత్తగా ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే లబ్ధాలు ఎటువంటి అపోహలు కానీ ఏమీ పెట్టుకోకుండా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సింది కోరుతుంది. విజయవాడలో IPS అధికారి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ప్రజాప్రతినిధులు దౌర్జన్యం చేసి దూషించడాన్ని జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నర్రా వెంకటరెడ్డి మాట్లాడుతూ అత్యున్నత స్థాయిలో ఉన్న IPS అధికారిని కొందరు ప్రజాప్రతినిధులు దూషించడమే కాకుండా ఆ అధికారి అంగరక్షకుడిపై చేయి చేసుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. హుందాగా వ్యవహరించాల్సిన నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదన్నారు.
ప్రజాప్రతినిధులకు కూడా గన్మెన్లు ఉంటారని, వారికి కూడా ఇలాంటి సంఘటనలే ఎదురైతే పరిస్థితులు ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని వారు అన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఆదేశాల మేరకు నిన్న విజయవాడలో ఒక పోలీస్ ఐపీఎస్ అధికారి, అదేవిధంగా మా సహా ఉద్యోగి అయినటువంటి ఆ ఐపీఎస్ అధికారికి గన్మెన్గా ఉన్నటువంటి కానిస్టేబుల్ గారిని మరి కొంతమంది ప్రజాప్రతినిధులు మరి వారిని గేరావు చేసే విధంగా మరి ప్రవర్తించిన తీరు పైన మరి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మరి అన్ని విధాల మరి బాగు చేయాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మంచి రాష్ట్రంలో వాతావరణం ఏర్పరిచి పిఎస్ఓస్ అది పోలీస్ అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, మరి వారికి ఆ విధంగా భుజం తట్టి దూషించినప్పుడు అది పోలీసు అధికారులకే అని అనుకోకుండా అదే పరిస్థితిలో రాజకీయ నాయకుడి గన్మెన్ను పిఎస్ఓను అదే విధంగా నెట్టినప్పుడు అతనికి ఏమాత్రం భద్రత ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మావోయిస్టుల ప్రభావం ఉన్నప్పుడు అదే పిఎస్ఓకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దాన్ని ఒక్కసారి పరిశీలించి ఆ పిఎస్ఓకు ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటిది, వారి సేవలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే దాన్ని దృష్టిలో పెట్టి ఖాతాదారుల సౌకర్యార్థం సెలవు దినాలైన ఈ నెల 26, 29, ఏప్రిల్ 1 తేదీలలో కూడా ఆంధ్ర బ్యాంక్ కోర్ట్ స్ట్రీట్ బ్రాంచ్ సేవలు అందిస్తుందని ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కేఎస్పీవీ రమణమూర్తి చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా టెలికాం సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కోరారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. 2020 నాటికి దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ చంద్రసేన తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 2020కి మొత్తం దేశంలో 600 మిలియన్ కనెక్షన్స్ ఇవ్వాలని, ఇంటర్నెట్ కనెక్షన్స్ 4G కనెక్షన్స్ ఇవ్వాలని కూడా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా అవి సాధించాలంటే ముఖ్యంగా అధికారులు, టెలికాం అడ్వైజరీ బోర్డు మెంబర్లు అందరూ సమిష్టిగా కృషి చేసి ఆ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా లాస్ట్ ఇయర్ I think 16-17 ఇన్ ద ఇయర్ ల్యాండ్ లైన్ కనెక్షన్స్లో స్టేట్లోనే నెంబర్ 1 వచ్చింది అనుకుంటాను. ఈ సంవత్సరం ఎంత అభివృద్ధి జరిగిందో తెలియదు. బట్ సెల్ ఫోన్ కనెక్షన్స్లో కూడా సుమారుగా 3,50,000 సెల్ ఫోన్ కనెక్షన్స్ ఇచ్చి రాష్ట్రంలో 2వ స్థానంలోనూ 3వ స్థానంలో ఉందని చెప్పడం. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి అందరూ గట్టిగా కృషి చేయాలని చెప్పి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్షన్స్ కానీ ల్యాండ్ లైన్ కనెక్షన్స్ లాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో సభ్యులు ప్రజలకి మాకు కూడా వారధులుగా ఉంటూ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వారి ప్రాంతాల్లో ఉన్న టెలికాం రిలేటెడ్ సమస్యలు ఏమైనా ఉన్న వాటిని మా దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి మేలు జరిగే విధంగా వారికి బిఎస్ఎన్ఎల్ నుంచి సర్వీస్ ప్రాపర్గా అందే విధంగా చేయాలని. సో ఈ విధంగా సభ్యులు వారి ప్రాంతాల నుంచి సమస్యలు ఏమైనా ఉంటే మా ముందుకు తెస్తారని ఆశిస్తూ, అలాగే గౌరవ పార్లమెంటు సభ్యులు మరియు కమిటీ చైర్మన్ అయిన మన ఒంగోలు బళ్లమెట్టులోని గాదన్శెట్టి సాయి సంతోష్ కుమార్ అనే వ్యాపారి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయి.
బాధితుడు సాయి సంతోష్ వెల్లడించిన వివరాల మేరకు సంతోష్ భార్యకు అస్వస్థతగా ఉన్న కారణంగా గత 4 రోజులుగా ఇంటికి తాళం వేసి వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున దొంగలు ఇంటి తాళాలను పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 1,70,000 రూపాయల నగదు, సుమారు 50 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారని బాధితుడు చెప్పాడు. క్లూస్ టీం రంగంలోకి దిగి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేను టచ్ చేయలేదు ఉంది సార్. అట్లాగే చేంజ్ అట్లాగే ఉందా? తాళం కోసాడు సార్. తాళం కోసాడా? కోసాడు సార్. నా పేరు గాదంశెట్టి సాయి సతీష్ కుమారు. మాది బల్లమెట్లోని శనగల వ్యాపారం. మా మిస్సెస్కి 4 డేస్ నుంచి బాగలేనందువల్ల హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, అడ్మిట్ చేస్తే. అది మార్నింగ్ మళ్ళీ రెడీ అవుదామని చెప్పి ఇంటికి వచ్చేకి తాళం కోసి ఉండడం, నెక్స్ట్ లోపల లాక్ కూడా హాల్లో తాళం కూడా కట్ చేసి ఉండడం, బీరువా కూడా మొత్తం కట్ చేసి ఆభరణాలు, డబ్బులు 1,70,000, బంగారం వచ్చేకి 55 సవర్లు మిస్ అయింది. ఎవరో దొంగలు దొంగిలించడం అయింది. మళ్ళీ ఎమ్మటే మాకు 2 టౌన్ సిఐ గారికి వెళ్తే ఎమ్మటే రెస్పాన్స్ కూడా బాగా ఇచ్చారు. పాలకేంద్రం పక్కన నూతనంగా నిర్మించిన లింగారెడ్డి కన్వెన్షన్ ఆవరణలో జరిగిన శ్రీనివాస కళ్యాణం సందర్భంగా టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు గాయకులు ఎండి లోకనాథన్ రెడ్డి, ఎంపీ శోభా బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు, వనజాకుమారి చేసిన హరికథా గానం రంజింపచేశాయి. రావినూతల వరలక్ష్మి రచించిన శ్రీరామ దర్శనం పద్యకావ్యాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి ఆవిష్కరించారు. జిల్లాలో పద్య ప్రకాశానికి పెద్దపీట వేయాలని ఆయన పద్య కవులకు పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సేవా సమితి కళ్యాణ మండపంలో జరిగిన పుస్తకావిష్కరణ సభకు పద్య సారస్వత పరిషత్ జాతీయ అధ్యక్షులు చెదలవాడ లక్ష్మీ నరసింహారావు అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి రత్నాకరం రాము గ్రంథ సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మాగంటి శ్రీరామ్మూర్తి, ఉపాధ్యక్షులు దర్శి బాలసుబ్రహ్మణ్యం, కె ఝాన్సీ లక్ష్మీబాయి, చింతలపాటి సుబ్రహ్మణ్యం, పింగళి పూర్ణచంద్రరావు, పింగళి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. మన జీవితం
పద్యరచనలు చేసే వారి జీవితం పద్యరంధ్రాలనే ముగించకూడదు, కావ్యాలలో ప్రవేశించాలి. మనం పంచరంధ్రాలు 5 నిమిషాలు ఉంటాయి, 6 నిమిషాల్లో కూడా ఉండవు. అవి ఇంటికి పోయి ఫ్రేమ్ తీసుకుంటే ఫ్రేమ్ గోడకి వెలాడ తీస్తే మరింత కాలం ఉంటుంది. పంచరంధ్రాలు ఎంతకాలం ఉంటాయి, మరింత కాలం ఉండవు. కనుక పద్యాలు రాసేటటువంటి కవులు కావ్యాలకు ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఖండికలు రాస్తే అదైనా కానీ 30 పద్యాలు 40 పద్యాలు జాషువా గారు ఖండికలు రాసిన, 20 పద్యాలు రాశారు, 30 పద్యాలు రాశారు, కావ్య ఖండిక అన్నారు. అది వస్తువు మాత్రం కావ్య వస్తువు తీసుకున్నారు. అలా ఆ విధంగా జరుగుతుంది. అయితే మనం వస్తువు తీసుకునేటప్పుడే విస్తృతి ఎక్కువగా ఉండడానికి జరుగుతూనే ఉన్నాయి. ఒక రామాయణం మీద, భారతం మీద, పురాణ పాత్రల మీద ఎన్నెన్నో విమర్శలు, ఒకటి కాదు ఎన్నెన్నో విమర్శలు. అయ్యో బ్రాహ్మణీకాలు మొదటి అదంతా ఇట్లా జరుగుతున్నాయి. నేను ఒక సమావేశంలో చెప్పాను, మొన్న ఒక సమావేశంలో ఇదే మాట్లాడాను. అయ్యా, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఇవన్నీ బ్రాహ్మణవి కావు. వేదం రాసినటువంటి వ్యాస మహర్షి బ్రాహ్మణుడు కాదు, ఆయన బ్రాహ్మణుడు కాదు, కష్టం. రామాయణకర్త వాల్మీకి పోయేవారు, అన్ని రాసింది వాళ్ళే, వాడు బ్రాహ్మణుడు కాదు. ఇంకా లోపలికి పోతే హిందూ దేవుళ్లలో శ్రీరాముడు బ్రాహ్మణుడు కాదు, శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు కాదు, ఈశ్వరుడు బ్రాహ్మణుడు కాదు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్లోని పై అంతస్తులో నంది నాటకోత్సవాలలో నంది అవార్డులు సాధించిన వారిని సన్మానించనున్నట్లు సంస్థ అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు తెలియజేశారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగలకృతి ప్రసాద్, ధేనుకొండ సుబ్బయ్య, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు గిరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. అందరికీ నమస్కారం. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రేపు మన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో రేపు ఉదయం 11 గంటలకి మన జిల్లా నుండి పార్టిసిపేట్ చేసినటువంటి రంగస్థల కళాకారులకు మరియు నంది బహుమతి పొందినటువంటి బాలలకు, కొంతమంది వృద్ధ కళాకారులకు చిరు సత్కారం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, మన జిల్లా వాస్తవ్యులు శ్రీ గిరిబాబు గారు మరియు వారి కుమారుడు రఘుబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యుత్ ఉద్యోగులు ముందుకు పయనించాలి. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. జిల్లాలో పలు చోరీలు, హత్యలు తదితర నేరాలకు పాల్పడ్డ 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎన్ త్రివిక్రమవర్మ. జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా టెలికాం సేవలు విస్తరించాలి. అధికారులను ఆదేశించిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. సత్య న్యూస్లో నేటి మాట. మన రక్త సంబంధీకులు ఇంట్లో ఉంటారు, కావలసిన వాళ్ళు చుట్టూ ఉంటారు, కానీ స్నేహితులు మాత్రమే గుండెల్లో ఉంటారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.